అంటే మీ ఛానెల్‌లో చేస్తే ఇంత రీచ్ వచ్చేదంటారా? ఏమో చెప్పలేము. రావచ్చు, రాకపోవచ్చు. అది ఏదైనా జరుగుండొచ్చు. ఎంత ఖర్చు పెట్టారండి? ఈ సాంగ్‌కి టోటల్ 5,00,000 అయింది సార్. టోటల్ 5,00,000 అయిందా? 5,00,000 అయింది. నిజంగానా? ఉట్టిగానే నిజంగానే. ఫస్ట్ యాక్చువల్లీ 3,00,000 అయింది. యాక్చువల్లీ ఇది మేము సెకండ్ టైమ్ మళ్ళీ రీషూట్ చేసాం. హుహు. ఫస్ట్ టైము ఎళ్లి షూట్ చేసినప్పుడు పల్లవి, చరణం అంతా బాగొచ్చింది. సెకండ్ పల్లవి, సెకండ్ చరణము డ్రాప్ అవుతుంది. అంటే అప్పటికే 'రాను బొంబాయి రాను' సాంగ్ మీద రీల్ ఉంటది కదా! అది ఇన్‌స్టాలో రిలీజ్ అయ్యి ఫుల్ వైరల్ అవుతుంది. వైరల్ అవుతుంది. ప్రోమో గూడా రిలీజ్ చేసాము. ప్రోమో గూడా ఫుల్ వైరల్ అవుతుంది. కాకపోతే ఇంక ఇప్పుడు ఈ కొంచెం గూడా ఎందుకు? మనం మైనస్ పెట్టుకొని రిలీజ్ చేయాలి? మేబీ అది రిలీజ్ చేసినా హిట్ అయ్యి ఉండదేమో. ఎంతో కొంత తగ్గి ఉండదు మేబీ. కానీ ఎట్టి పరిస్థితుల్లో మనం ప్రపంచమంతా సాంగ్ కోసం ఎదురు చూస్తుంది. ఇలాంటి సాంగ్ విషయంలో మనం ఎట్టి పరిస్థితుల్లో తగ్గొద్దని చెప్పేసి మళ్ళీ సెకండ్ టైమ్ వెళ్లి మళ్ళా రీషూట్ చేసుకొని వచ్చాం. హుహు. సో అందుకని 5,00,000 అయింది. 5,00,000 ఖర్చు పెట్టారు. రాబడి ఎంతొచ్చింది? ఈ మధ్య అన్నిట్లలో చెప్పి కాదు. నిజంగా చెప్పండి. ఫేమస్ అవుతుంది. అదే. ఇది ఇన్‌కమ్ టాక్స్ వాళ్ళు వస్తారా? ఏంటి ఎన్ని కోట్లు? ఎన్ని కోట్లు? అదేం లేదు కానీ చెప్పారు కదండీ. యాక్చువల్లీ మీకు తెలిసిందే యూట్యూబ్‌లో రెవెన్యూ అనేది ఇప్పటికి మంది 500 మిలియన్ అబోవ్ దాటింది. 540 ఉంది ఇప్పుడు. అవును. నియర్ బై 2 సీఆర్ వచ్చిందండి. హుహు. 2 సీఆర్ అయితే వచ్చింది. ఓకే. రామురాత్రి పార్టీ కూడా ఇచ్చాడు అందరికి. ఆ! వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి కూడా చాలా పార్టీ ఇచ్చి గ్రాండ్‌గా చేసుకున్నాడు. అలా ఏం లేదు. కెళ్ళే ముందు బిగ్ బాస్‌కెళ్ళే ముందు ఓకే. అవార్డ్ తీసుకున్నాడు కదా వెళ్ళేసి. దుబాయ్‌కెళ్ళేసి దుబాయ్‌కెళ్ళి అవార్డ్. యాక్చువల్లీ గామా అవార్డ్స్‌లో 'రాను బొమ్మాయి రాను' సాంగ్‌కి ఫోక్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ఇచ్చారు. అవును. సో, అది తీసుకోవడం కోసం రాము వెళ్ళాడు. యాక్చువల్లీ నేను కూడా వెళ్ళాలి కానీ నాకు పాస్‌పోర్ట్ లేదని నేను ఆగిపోయాను. అయ్యో! మీకు పాస్‌పోర్ట్. నేను పాస్‌పోర్ట్ చేయించుకోలేదు. ఓకే. సో, ఆ కారణం వల్ల నేను ఆగిపోయా. అది లేదని అంతే హడావిడి ఇంక రాము వెళ్ళేసొచ్చిండు. ఓకే. సో, బ బ బ ఇంతవరకు గామా అవార్డ్స్‌లో ఫోక్ సాంగ్‌కి రావడం అనేది గ్రేట్. ఇంతవరకు జరగలేదండి. ఇదే ఫస్ట్ టైం జరిగింది. కానీ ఎందుకు రాదండి? ఇప్పుడు ఓన్లీ మన తెలంగాణ స్టేట్ వాళ్ళే గాదు గదా! లాంగ్వేజ్ రాని వాళ్ళు గూడా రాను అని చెయ్యి ఊపుతున్నారు. ఇంగ్లీష్ వాళ్ళు, ఫారినర్స్, ఇంటర్నేషనల్ సాంగ్ అయిపోయిందది. అవును. అంటే జపాన్, చైనా, యూఎస్, యూకే ఒక్క కంట్రీ అని ఏం లేదు. అన్ని కంట్రీస్‌లో రిలీజ్ అవుతున్నాయి. ఇంకొక మెయిన్ ఆశ్చర్యమైన విషయం ఏందంటే రివ్యూస్ ఇస్తున్నారు. అక్కడ వాళ్ళు రివ్యూస్ ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు కూడా అది 'రాను బొమ్మాయి రాను' సాంగ్ విని ఆ లాంగ్వేజ్ వల్ల అక్కడ రివ్యూస్ ఇస్తున్నారు దీని మీద. ఆ! అది చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా. అంటే మాకు తెలుగు పాట, అది ఒక ఫోక్ సాంగ్, తెలంగాణ మట్టి పాట ఇంత ప్రపంచమంతా తిరగడం అనేది నిజంగా అసలు మేము సో బ్లెస్డ్ యాక్చువల్లీ. మేమెవ్వరం ఎక్స్‌పెక్ట్ చేయంది. అంటే మా అందరికి ఎంత కిక్ ఉందంటే ఒక 'బాహుబలి' రాజమౌళి గారు తీసి ఎంత పెద్ద హిట్ కొట్టారో వరల్డ్ వైడ్‌గా మా ఫోక్ ఇండస్ట్రీకి కూడా 'రాను బొంబాయి రాను' లాంటి సాంగు ఇట్లా అంటే మా ఫోక్ ఇండస్ట్రీలో 'రాను బొంబాయి రాను' ఒక 'బాహుబలి' అండి ఇప్పుడు ప్రెజెంట్ అయితే. పాన్ ఇండియా ఫాక్ అయిపోయింది. యాహ్! పాన్ ఇండియా అండ్ పాన్ వరల్డ్ కూడా అయిపోయింది. అలా. అవును గాని ఇది బాంబేకి రాని అనే బదులు హైదరాబాద్‌కి రాను, లేకుంటే కలకత్తాకి రానని పెట్టొచ్చు కదా! బాంబే అని ఎందుకు పెట్టిండు? ఏమైనా బొంబాయి సెంటిమెంటా? అనేది సౌండ్ బమ్మంటుందండి. ఓహో! సౌండింగ్ బావుంది. బొంబాయికి రాను, బొంబాయి అనేది భలే పలుకుతుందనమాట. సో, అందుకోసం ఆ బొంబాయి అనేది ఫిక్స్ అయింది. రామరాథ నేచర్ ఏంటిదండి? రాము రాథోడు చాలా సైలెంట్ పర్సన్ యాక్చువల్లీ. చాలా నెమ్మదస్తుడు, సైలెంట్ పర్సన్. ఎవరికీ యాక్చువల్లీ మనం ఇది ఎక్కువ మాట్లాడితే ఎదుటోళ్ళు ఏమైనా హర్ట్ అవుతారేమో అని ఏదైనా ఒకవేళ ఎదుటోళ్ళు ఇతన్ని హర్ట్ చేసినా కూడా, సర్లే దీన్ని మనకెందుకులే, మనం ఈ విషయాన్ని ఇక్కడితో లైట్ తీసుకుందాం అని పక్కగా జరిగే నేచర్ అతనిది. 'బిగ్ బాస్‌కి' అసలు ఎళ్తా అనుకున్నాడా అసలు అతను? యాక్చువల్లీ 'బిగ్ బాస్‌కి' నుంచి రాముకి ఒక 3 మంత్స్ బ్యాక్ కాల్ వచ్చిందండి. ఓకే. 3 మంత్స్ బ్యాకే కాల్ వచ్చింది. వాళ్ళు ఇట్లా అని అడిగితే రాము అప్పుడు నాతో డిస్కషన్ చేశాడనమాట. అన్న ఇట్లా 'బిగ్ బాస్' నుంచి కాల్ వచ్చింది. మరి వెళ్ళాలా? ఏం కథ? నాకైతే ఇంట్రెస్ట్ లేదు, నేను వెళ్ళను. ఎందుకంటే ఇప్పుడు బయట నంబర్ ఆఫ్ సాంగ్స్ ఉన్నాయి. ఆల్రెడీ చాలా పాపులారిటీ వచ్చేసింది. ఇప్పుడు అనవసరంగా ఇప్పుడు దానికెళ్ళి నేను ఎందుకు ఇదంతా అవసరమా అని అడిగితే, లేదు రాము, నువ్వు వెళ్తే ఇప్పుడు 70% తెలిసినోడు రేపు ఇంకా 100% తెలుస్తావు. నువ్వు మంచి రీచ్ వస్తుంది. బావుంటది. నెక్స్ట్ నీ కెరీర్‌కి చాలా ప్లస్ అవుతుందని డిస్కషన్ చేసుకొని, ఆ తర్వాత మెల్లగా ఫిక్స్ అయిపోయి ఎళ్ళాడు అట్లా. 'బిగ్ బాస్‌కి' ఇప్పుడు ఆడుతున్నాడు గదా! ఎందుకంత అంటే 'బిగ్ బాస్' అన్న తర్వాత ఎలా ఉండాలంటే యాక్టివ్‌గా ఉండాలే, మాట ఉండాలి. కానీ కామ్‌గా వెళ్తున్నాడు రాము రాథోడు. నన్ను కొట్టినా పర్వాలేదు గానీ నేనైతే కామ్‌గా ఉంటా అని అంటుండు. ఎక్కువ శాతం మైండ్ బ్లాక్ అయింది. నేను ఆ టైంలో మాట్లాడలేకపోయానని అంటున్నాడు. ఏంది ఆట అసలైనది? అంటే రాము అది ఒరిజినల్ అలాగే ఉంటాడు యాక్చువల్లీ. అతను ఏం మాస్క్ ఏసుకొని అయితే ఆడట్లేదు. ఓకే. రాము బయట కూడా అలాగే ఉంటాడు. కాకపోతే కొంచెం సిక్కుగా ఉన్నాడు. అదైతే కనబడుతుంది. కొంచెం దిగులు పడుతున్నాడు. కొంచెం ఆలోచిస్తున్నాడు. మేబీ వాళ్ళ అమ్మ గురించో, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నాడేమో. కాకపోతే అతని నేచర్ అయితే బయట ఉన్నా కూడా అంతే. ఎక్కువ ఎవరికీ హాని చేయాలనుకోడు. ఎక్కువ ఎవరిని హర్ట్ చేయడు. అలాగే ఉంటాడు అతను.
ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటిది రాము వాళ్ళది? రాము వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి వాళ్ళది చాలా పూర్ ఫ్యామిలీ అండి. యాక్చువల్లీ బిఫోర్ తను ఈ ఇండస్ట్రీలోకి రాకముందు వాళ్ళ మమ్మీ, డ్యాడీ కూలి పనికి చేసుకునేవాళ్ళు. వాళ్ళు బొంబాయి కూడా వెళ్ళి కూలి పనికి అక్కడ కూలి పని చేసుకొని వచ్చారు. ఇక్కడ కూడా చాలా పూర్ ఫ్యామిలీ. వాళ్ళ ఇంట్లో రాము కాకుండా రాముకి ఇద్దరు అన్నలున్నారు. ఒక అక్క, ఒక చెల్లి ఉంది. వాళ్ళ మమ్మీ, వాళ్ళ డ్యాడీ. సో టోటల్ ఫ్యామిలీకి మొత్తానికి మనోడే స్ట్రాంగ్ పిల్లర్. వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవడానికైనా ఏదైనా నెక్స్ట్ వాళ్ళ జనరేషన్ మారుతుందంటే బికాస్ ఆఫ్ ఓన్లీ రాము వాళ్ళని మాత్రమే. అంత సపోర్టివ్ రాము వాళ్ళ ఫ్యామిలీకి. ఒక పూర్ ఫ్యామిలీ చల్లి వచ్చి వాళ్ళ ఒక పేరు మంచిగా సంపాదించి. అవునండి. అంటే ఒక కూలి పని చేసుకునే కుటుంబం నుంచి వచ్చి ఈరోజు బిగ్ బాస్కి వెళ్ళడం అనేది, ఇంతమంది ప్రేక్షకుల ఆదరణకి అవ్వడం అనేది అది చాలా చిన్న విషయం అయితే కాదు. అది నిజంగా అతని హార్డ్ వర్క్, అతని కమిట్మెంట్, అతని డెడికేషన్. అది ఫోక్ నుంచి కూడా ఫస్ట్ అనుకుంటా రామే. ఫోక్ బిగ్ బాస్ నుంచి వెళ్ళడం కూడా అవును రామే ఫస్ట్. అండ్ బ్రేక్ కొట్టడం, పాన్ ఇండియా స్టార్ కూడా అవ్వడం కూడా ఫోక్ లో రామే. ఓకే. అంటే బిగ్ బాస్ కి వెళ్ళి అంటే మీకు కొంచెం షేర్ చేసుకుంటారు కదా, బిగ్ బాస్ కి ఇలా ఉండాలనా సార్, లేకుంటే ఏమని పిలుస్తుంటారు మీకు? మేమిద్దరం కామెడీగా మేము ఏమంటే రెగ్యులర్ పిలుచుకునేది ఒకటే. నేను రాముని చారి గారు అంటాను. అచ్చా. రాము నన్ను రావు గారు అంటారు అన్నమాట. ఓకే, ఓకే. ఇట్లా పిలుచుకుంటుంటాం మేము మాక్సిమం. చాలా మంది నా పేరు కూడా రావు గారు అనుకుంటుంటారు అనమాట. నన్ను రావు గారు అని పిలుస్తుంటారు. అచ్చా, అచ్చా. అంతే. బిగ్ బాస్ నుంచి నాకు ఎవరైనా కాల్ చేసినా కూడా వాళ్ళు రాము గురించి ఏదైనా చెప్పడానికి, మాట్లాడడానికి రావు గారు అని పిలుస్తున్నారు. అది పెద్ద కామెడీ అయిపోయింది. ఈ కామెడీ నా పేరు రావు గారు కాదు, నా పేరు వలి. కాకపోతే మేమిద్దరం అలా ముద్దుగా పిలుచుకుంటాం అంతే. అచ్చా, అచ్చా. రావు గారు కామెడీగా రావు గారు చారి గారు నన్ను ఇన్వాల్వ్ చేయకండి. అంతే. కానీ మీరు ప్రతి దాంట్లో ఇప్పుడు ఇన్వాల్వ్ అయిపోతున్నారు. అవ్వాల్సి వస్తుంది. ఓకే. రామురాతో లవ్ ఏమైనా ట్రాక్ ఉందా అండి? ఏం లేదండి. ఏం లేదు. అన్ని చిన్న చిన్న గాసిప్స్ వచ్చాయి కానీ ఏం నిజాలు కావు. ఏం లేవు. కానీ బిగ్ బాస్ లో కూడా లవ్ ఏం నడుపుతలేడు. అందరు చిన్న పిల్లకాయలనే చేస్తున్నారు ఆయన పాపం. అంటే అందరిలో కల్లా చిన్నోడు రాము లాగానే ఉన్నాడు యాక్చువల్లీ. సో అందుకే అక్కడ ఏం లేదు. భరణి గారు మొత్తం కొడుకులాగానే చూసుకుంటారు ఆయనను. కానీ భరణి గారు మంచి సపోర్ట్ ఇచ్చారు. యాక్చువల్లీ ఇంతకుముందు శ్రేష్ఠి వర్మ గారు కూడా రాముకున్న ఫస్ట్ వీక్ చాలా సపోర్ట్ ఇచ్చారు. ఆవిడ ఇద్దరు కలిసి డాన్స్ బాగా. కాకపోతే ఆమె వెళ్ళిపోవడం కొంచెం రాముకు మంచి సపోర్ట్ పోయినట్టయింది. కాకపోతే భరణి గారు ఉన్నారు. కాకపోతే ఎవరి సపోర్ట్ ఉన్నా లేకపోయినా రాము మాత్రం నాకు తెలిసి ఖచ్చితంగా అయితే డెఫినెట్గా మంచిగా ఆడతాడు. నాకు తెలిసి టాప్ 5 అయితే వెళ్తాడు ఖచ్చితంగా, నా నమ్మకం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.